ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారండి, పైన ఉన్నట్టున్నారు. నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. ప్లీజ్, అతను చూస్తేనే నా గుండె ఆగినంత పని అవుతుందే. నువ్వు తోడుగా ఉంటే కొద్దిగా ధైర్యం ఉంటుందే. రావే ప్లీజ్. సర్లే పదండి. నువ్వు ముందు పద. అమ్మ నేను రాను, మీరే ముందు పదండి. దేవుడా, దేవుడా, దేవుడా. జాను, జాను, అబ్బా ఎక్కడికి వెళ్ళింది జాను? జాను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పొరపాటున దేవ్ చూసేస్తే ఇంకేమైనా ఉందా? ఎలాగైనా జాను దేవ్కి ఎదురు పడకుండా చేయాలి. ఏంటయ్య గారు ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళండి. లోపలికి కాదండి, దేవ్ గారి దగ్గరికి. వాడిని చూస్తే యమధర్మరాజులో ఉన్నాడే. ఒక్కసారి ఆలోచించవే. అయ్యో ముందు మీరు వెళ్ళండి. అయ్యా, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను. పెద్దవాడిని, బీపీ షుగరు అన్నీ ఉన్నాయి. మీరే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలా? ముందు కూర్చోండి. మీరు క్షమిస్తానంటేనే నేను కూర్చుంటాను. క్షమించడానికి మీరు చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. అయ్యా, నాకు వయసు పెరిగి బుద్ధి మందగించి వెనుక ముందు ఆలోచించకుండా అలా చేశానే తప్ప తెలిసి చేసిన తప్పు మాత్రం కాదు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. ముందు కూర్చోండి. జాను ఏది? మీకు అసలు బుద్ధిందా అమ్మాయి గారు? ఎంత అపరిచితుడు పీక మీద కత్తిపెట్టి నిజం చెప్పమంటే మాత్రం చిన్నమ్మాయి గారి గురించి నిజం చెప్పేస్తారా? చెల్లెల కోసం ప్రాణం ఇస్తానన్నారు, ఇప్పుడు భయపడి చిన్నమ్మాయి గారిని అప్పగించేస్తారా? ఏ తింగడుతోనో ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్పడం ఏంటి, అప్పచెప్పడం ఏంటి? మీరు చిన్నమ్మాయి గారి గురించి అడిగింది దేవ్ గారికి అప్పచెప్పడానికే కదా? నీకేమైనా మెంటలా? జానుని దేవ్కి ఎందుకు అప్పచెప్తాను? అంటే చిన్నమ్మాయి గారు మన ఇంట్లో ఉంటున్న విషయం మీరు దేవ్ గారికి చెప్పలేదా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనెందుకు చెప్తాను? దేవ్ ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఏ క్షణంలో జాను దేవ్ చూస్తాడో అని నేను టెన్షన్ పడుతుంటే నీ కూడా వింటే. ముందు జాను ఎక్కడుందో చెప్పు. చిన్నమ్మాయి గారు ఇంట్లో లేరండి, బయటికి వెళ్ళారు. ఒక టెన్షన్ తగ్గింది. మీరు దేవ్ గారికి ఏం చెప్పకపోతే మరి మీ మెడ మీద ఆ కత్తిఘాటు ఏంటండి? ఇది కత్తిఘాటు కాదే, ఎవడన్నా మెడలో చైన్ లాక్కెళ్తుంటే గాయమైంది. అంటే మీరు దేవ్ గారికి నిజం చెప్పలేదా? ఏ నిజమే? అదే అమ్మాయి గారు, మన ఇంట్లో ఉంది జానకమ్మాయి గారు కాదు మీనాక్షి అమ్మాయి గారు అని నిజం. నీకేమైనా పిచ్చా? చెప్పలేదంటే అర్థం కాదా నీకు? అమ్మో, కొంప మునిగిపోయింది అమ్మాయి గారు.
మీ మెడ మీద ఆ కత్తిగా చూసి దేవ్ గారు మీ పీక మీద కత్తి పెట్టి బెదిరిస్తే మీరు చిన్నమ్మాయి గారి గురించి నిజం చెప్పేసి ఉంటారేమో అని భయపడి అయ్యగారు కూడా అదే విషయం చెప్పేశారు. ఆయన గారు దేవ్ గారి క్షమాపణ అడగడానికి హాల్లోకి వెళ్ళారు. ఈ పాటికి మన చిన్నమ్మాయి గారికి జానకమ్మాయి గారు కాదు మీనాక్షి అమ్మాయి గారు అన్న నిజం దేవ్ గారికి చెప్పేసి ఉంటారు. కొంప ముచ్చొక్కదే. అయ్యో నా మత్తి మండ, ఎంత పెద్ద పొరపాటు చేశాను. అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుంది?